నమస్తే, వీతిన స్వాగతం. లక్ష్యం సమాజీతం పాటతో సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతోటి సంజన గారు ఉన్నారు. తను క్లాసికల్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్ అండ్ బోల్ బేబీ బోల్లో చాలా పాటలు పాడి శ్రోతలను అందించినటువంటి వ్యక్తి. ప్రస్తుతము మరి అమెరికాలో కూడా తానా అనే ప్రోగ్రాంలో అవకాశం వచ్చినా కూడా మరి కావాల్సినంత సహాయం లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే చాలా ప్రోగ్రాంలు చేస్తూ అందరిని అలరిస్తానని మనతోటి ఈరోజు సరదాగా మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సంజన గారు, ఎలా ఉన్నారు? మొత్తం మీద చూస్తే MBA స్టడీ చేస్తూ మరి మ్యూజిక్ రంగంలో కూడా ఎన్నుకున్నారు. ఎందుకు అటువైపు మళ్ళీ మీ యొక్క కాన్సన్ట్రేషన్? అంటే ఇది ఇప్పుడే ఇంట్రెస్ట్ వచ్చింది కాదు. నేను 9th స్టాండర్డ్ నుంచే పాడడం స్టార్ట్ చేశాను. క్లాసికల్ మ్యూజిక్ కూడా ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. సో డాడీ చిన్నప్పటి నుంచే ఫిలిం సాంగ్స్ బాగా నేర్పించేవారు ఇంట్లోనే. ఓకే. దాంతోపాటు క్లాసికల్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తూ మధ్యలో బ్రేక్స్ కూడా వచ్చాయి. ఓకే. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ స్టడీస్తో పాటు ప్లేబ్యాక్ సింగింగ్ కూడా ఇంట్రెస్ట్. అలా ఎప్పుడు మీకు మీ డాడీ కూడా పాటలు నేర్పిస్తున్నారు కదా, మీకు సంగీతం వైపు అంటే ఏ క్లాస్లో ఏ వయసులో మీరు అటువైపు వెళ్ళారు? అంటే క్లాస్ అంటే చాలా చిన్నప్పటి నుండే. యాక్చువల్లీ 6th క్లాస్లో ఉన్నప్పుడు నార్మల్గా పాడేదాన్ని. ఓకే. సో ఇది నేను నిజంగా ప్రొఫెషనల్ సింగింగ్ ఒక ప్రొఫెషన్గా తీసుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. బికాజ్ 6thలో పాడినప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు నార్మల్గా వినడానికి బాగుంది, వాయిస్ బాగుంది అని చెప్పి నార్మల్గా డాడీ ఇంట్లో ఎప్పుడు పాడే పాటలు నాకు నార్మల్గా నేర్పించేవాళ్ళు. ఓకే. సో దట్స్ హౌ ఇట్ జర్నీ బిగిన్. అండ్ పాటలు బాగా వినేవాళ్ళం. ఐ మీన్ ఎక్కువ బాలీవుడ్ సాంగ్స్ వినేవాళ్ళం. డాడీ కిషోర్ సాంగ్, ముఖేష్ సాంగ్స్, ఎక్కువ లతాజీ సాంగ్స్ ఎక్కువ పాడించేవాళ్ళు. సో ఇంట్రెస్ట్ అక్కడ నేర్చుకుంటూ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవ్వడం. ఎక్కడ నేర్చుకున్నారా సంగీతం? ఇంతకుముందు నేను చిత్రూపలక్ష్మి గారని మా గురువు గారు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను కొంతకాలం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆవిడ శిష్యురాల దగ్గరే ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటాను. ఇప్పుడు కూడా ఇప్పుడు నేర్చుకుంటాను. MBA కొనసాగిస్తూ అటు రెండు కూడా. అయితే మీరు మొదట మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్లు కానీ ఎక్కడ మీ యొక్క పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది? ఫస్ట్ టైం ఐ థింక్ 9th క్లాస్లోనే యాక్చువల్లీ నేర్చుకునేటప్పుడే డాడీ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేయించారు. ఓకే. సో హనుమాన్ టెంపుల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేసాము, డివోషనల్ సాంగ్స్. ఓకే. అక్కడ నుంచి ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. రవీంద్ర భారతి, గాన సభ అక్కడ నుంచి మెల్లిగా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాను. తెలంగాణ's Got Talent అని రీసెంట్గా స్టుమాక్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్లో సెకండ్ రన్నర్-అప్ వచ్చింది. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత రేడియో సిటీ అని చెప్పి రేడియో సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన సూపర్ సింగర్స్ 9 కాంపిటీషన్లో ఫైనలిస్ట్ లాగా. ఓకే. అండ్ తర్వాత బోల్ బేబీ బోల్ టెలివిజన్ ఛానల్లో పార్టిసిపేట్ చేసాను. అందులో ఫైనల్స్ వరకు వచ్చాను. అండ్ తర్వాత సరిగమపాలో కోరస్ కూడా పాడాను. స్కూల్లో స్కూల్లో ఉన్నప్పుడు పాడేదాన్ని. ఏమనిపించే టీచర్స్ కానీ వాళ్ళు కానీ? సో స్కూల్లో పాడినప్పుడు ఎలా అంటే ప్రొఫెషనల్గా ఎలా పాడాలి పాటలు అనేది తెలియకపోయేది. ఓకే. సో నార్మల్గా ఏదో సాంగ్ నేర్చుకొని స్టేజ్ మీద వాళ్ళ ఈ ఫెస్టివల్ ఉంది, వాళ్ళ ఈ కాంపిటీషన్ ఉంది. సో టీచర్స్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చినా వాళ్ళు ఫస్ట్ నన్ను సంజన వాళ్ళు ఈ అక్కడ స్టార్ట్ అయింది మొత్తం. ఇంకా టీచర్స్ సాంగ్స్ ఏదైనా ఆగస్ట్ 15th కానీ 26 జనవరి కానీ వచ్చిందంటే పాటలు పాడాలంటే సంజన పాట. ఆ పీరియడ్లో ఏ పాటలు పాడేవాళ్ళు, ఏమన్నా ఐడియా ఉందా? ఫస్ట్ సాంగ్ ఐ థింక్ హమ్కో మన్కి శక్తి దేనా అని చెప్పి ఒక హిందీ సాంగ్ పాడాను. ఓకే. శ్రోతల కోసం కొద్దిగా. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों के जैसे पहले खुद को जय करे, हमको मन की शक्ति देना. థ్యాంక్ యూ అండి, సూపర్. అయితే మీరు ఈ పాటలు పాడేటప్పుడు కానీ మీకు స్పెషల్గా ఎలాంటి ఎగ్జైట్మెంట్ అనిపించేది, ఇంకా ఉరుగు తొలగించాలి జనాలు అనిపించేది? డెఫినెట్లీ ఫస్ట్ టైం పాడినప్పుడు స్టేజ్ అనేది చాలా కొత్త. ఓకే. స్టేజ్ మీద పాడడం అనేది ఇట్స్ లైక్
వెరీ ఫస్ట్ టైం 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు డాడీ ఫోర్స్ చేశారు, నీకు వాళ్ళు పాడు, ఈ కాంపిటీషన్లో ఎలా అయినా సరే నువ్వు పార్టిసిపేట్ చేయాలి, బికాజ్ నీకు మంచి వాయిస్ ఉంది అండ్ యువర్ టీచర్స్ ఆల్సో ఎంకరేజ్ యూ. ఓకే. సో జస్ట్ గివ్ ఎ ట్రై. చాలా నర్వస్నెస్ ఉండేది, చాలా భయం వేసేది. స్టేజ్ మీదకి వెళ్ళగానే ఇట్లా కాలు చేతులు ఒక లెవెల్లో షివర్ అయ్యాయి. ఓకే. సో డెఫినెట్లీ నర్వస్నెస్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండడంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్కడెక్కడ ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్స్ బయట? త్యాగరాజ గానసభ, త్యాగరాయ గానసభ కాకుండా ఇది నవరాత్రులలో కానీ రామనవమిలలో కానీ. డాడీ ఎండోమెంట్స్లో పనిచేస్తారు. సో డాడీ వాళ్ళ గుడి అటిక్మెంట్ గుడిలో చాలాసార్లు హనుమాన్ టెంపుల్ దేవుడి దయ వల్ల అక్కడ డాడీ ప్రోగ్రామ్స్ ఇప్పించేవారు. ఓకే. సో అక్కడ చాలా కీర్తనలు, మంచి డివోషనల్ సాంగ్స్ అలా పాడేదాన్ని. ఓకే. ఇట్స్ లైక్ అ ప్రాక్టీస్ ఆల్సో. ఓకే. అవి కాకుండా మీకు ఏమన్నా ట్రూప్ ఉండి అక్కడక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి ఏమన్నా పర్సనల్గా ఏమైనా ఉన్నాయా? ట్రూప్ అని కాదు, బట్ నేను యాజ్ ఆఫ్ నౌ నేను ఒక బ్యాండ్తో పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే. డిఫరెంట్ ప్లేసెస్లో ఒక బ్యాండ్ ఉంది. సో బాలీవుడ్ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్, తెలుగు సాంగ్స్ ఇవన్నీ పాడు. శ్రీరామనవమిలో కూడా మీరు పాడుతుంటారు కదా, ఎలాంటి పాట పాడారు? ఒక్క పాట మా కోసం. షూర్. ठुमक चलत रामचंद्र, ठुमक चलत रामचंद्र, बाजत बैजनिया, ठुमक चलत रामचंद्र, ठुमक चलत रामचंद्र, बाजत बैजनिया, ठुमक चलत रामचंद्र, खिलकी खिलकी उठत दाया, खिलकी खिलकी उठत दाया, गिरत भूमि लटपटाय, दाय मात गोद लेत, दशरथ की रनिया, ठुमक चलत రామచంద్ర. సూపర్ అండి, సూపర్, నైస్. అయితే మీరు మరి సాంగ్స్ పాడుతున్నప్పుడు బోల్ బేబీ బోల్లో మీకు ఎలా అవకాశం వచ్చింది? ఇలాంటి దాంట్లో ఎలా మీరు అప్రోచ్ అయ్యారు? బోల్ బేబీ బోల్లో నేను ఆల్రెడీ ఇంతకుముందు 2 times ఆడిషన్స్ ఇచ్చాను. ఓకే. సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. సో లైక్ 2 years బ్యాక్ ఇచ్చాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఐ గాట్ టు నో దట్ ఐ గాట్ సెలెక్టెడ్. ఓకే. సో ఇంకా అప్పుడు నా బోల్ బేబీ బోల్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ ఏ సాంగ్స్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారు? ఆడిషన్లో ప్రేమించే ప్రేమవ పాడాను. ఓకే. కోటి సార్ ముందు పాడాను ఆడిషన్లో. ఓకే. సో సార్ రియలీ గాట్ ఇంప్రెస్డ్ అండ్ సార్ చెప్పారు నీ వాయిస్ చాలా బాగుంది, స్పెషల్గా ఉంది నీ వాయిస్ అన్నప్పుడు. ఇంకా అక్కడ నుండి నా బోల్ బేబీ బోల్ జర్నీ స్టార్ట్. ఆ పాట మీరు చెప్పినటువంటి పాట ఒకసారి. ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, పువ్వల్లే పుష్పించే నేనా, అడిగా నన్ను నీవే, హృదయం అన్నది ప్రేమించిన ప్రేమవా, ఊరించే ఊహవా. అయితే మీరు పర్ఫార్మెన్స్ చేసినటువంటి సంగీత కోటి గారు కూడా చెప్పారంటున్నారు కదా, అలా కాకుండా మీరు ఇంకా సినిమాలో ఏదన్నా అవకాశం? డెఫినెట్గా, బికాజ్ నాకు తెలిసినంత వరకు ప్లేబ్యాక్ సింగింగ్కి కావాల్సింది వాయిస్ ఒక్కటే కాదు, మ్యూజిక్ నాలెడ్జ్ చాలా ఉండాలి. సో నేను అందుకే మ్యూజిక్ నేర్చుకోవడంతో పాటు, క్లాసికల్ నేర్చుకోవడంతో పాటు ఫిలిం సాంగ్స్ ఏంటి, లైట్ మ్యూజిక్ ఏంటి, ఎక్కువ రీసెర్చ్ చేయడం అనేది ఉంటుంది. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను ఇంకా చెప్పలేను, నేను ఇంకా ప్లేబ్యాక్ సింగింగ్ స్టార్ట్ చేశాను అని. పాడాను, ఒక లో బడ్జెట్ మూవీలో పాడాను, లిటిల్ స్టార్స్ అని. ఓకే. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాను, స్టూడియో ట్రైనింగ్. మరి మ్యూజిక్ డైరెక్టర్ను సినిమాలో పెద్ద డైరెక్టర్ను కలవడం జరిగింది ఎక్కడన్నా? డెఫినెట్గా శివ గారు, వెంకట్ గారు వాళ్ళు, మూవీ పేరు గుర్తురాట్లేదు. ఓకే. అంటే వెళ్ళారా వాళ్ళ దగ్గరికి?
వాళ్ళు నన్ను ఒక ప్రోగ్రాంలో పాడడం చూసి అండ్ నా ట్రాక్ ఒకటి విని శివ సార్ సాక్షి టీవీకి స్టూడియో ఎన్కి ఆల్బమ్స్ రికార్డ్ చేయించుకున్నారు. సో సాక్షి టీవీ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు ఆల్బమ్ ఓకే. ఉగాది దాని మీద అండ్ సంక్రాంతి ఫెస్టివల్ మీద ఒక ఆల్బమ్ రిలీజ్ కూడా చేశారు దాని మీద. అండ్ మంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. తర్వాత శివ సార్ కూడా ఇంకా అది కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా రికార్డ్ చేయించుకున్నారు. మీరు స్పెషల్గా ఏమన్నా సాంగ్స్ మీ మనసులో కొన్ని పర్యవసనాల మీద కానీ ఇంకెక్కడైనా కానీ మీరు స్పెషల్గా ఏమన్నా నా ఫేవరెట్ సాంగ్స్ అంటే మీరేమన్నా ఊహించుకొని పాడేటటువంటి పాటలు ఎన్ని కంపోజింగ్ పాటలే కాకుండా? నేను ఇంకా నేను నా సెల్ఫ్ కంపోజ్ అయితే ఇంకా చేయలేదు బికాజ్ నాకు ఇంకా స్టాండర్డ్స్ వచ్చాయి అనుకోవట్లేదు. ఓకే. స్టిల్ నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ నాట్. అంటే ఇప్పటివరకు మీకు పెద్ద మూవీ మ్యూజిక్ వాళ్ళు ఎక్కడ కూడా అప్రోచ్ కాలే, మీరు వెళ్ళలేదంటారా? నేను వెళ్ళలేదు బేసికలీ, ఇంకా నేను ఎక్స్ప్లోర్ అవ్వలేదు. మీ యొక్క గోల్? డెఫినెట్లీ మ్యూజిషియన్ అవ్వాలి. ఓకే. ప్రొఫెషనల్గా అవ్వాలి. ఐడియల్లో కూడా ఏదో చెప్పారు. నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి మంచి ఫైనల్స్కి వెళ్ళి నేషనల్లో ఎక్స్ప్లోర్ అవ్వాలని కూడా ఉంది. సాధన చేస్తున్నారు, దానికి తగ్గట్టు సాధన, దానికి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇంకా మీరు చూసుకున్నట్టయితే స్టడీతో పాటు ఇది కొనసాగిస్తున్నారు కదా, దీనికి బాగా ఖర్చుతో కూడుకున్నట్టు అంశాలు. మరి ఆల్రెడీ తానా కూడా మీరు సెలెక్ట్ అయినట్టుంది, వెళ్ళలేదండి. ప్రభుత్వంని మీరు ఆర్థిక సాయం అడిగే ముందు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు? సో నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు చాలా ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేస్తుంది. సో ఇఫ్ నాకు ఏ కార్నర్ నుంచి సపోర్ట్ వచ్చినా ఐ ఫీల్ డెఫినెట్లీ హ్యాపీ. నాకు ఏ స్పాన్సర్స్ వచ్చినా బికాస్ తానా అనేది ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ నాకు. ఓకే. సో ఇట్స్ లైక్ అ డ్రీమ్ డెఫినెట్లీ. సో అక్కడ పర్ఫామ్ చేయాలనేది అందరికీ ఉంటుంది. సో గవర్నమెంట్ సపోర్ట్ చేసి స్పాన్సర్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇట్ విల్ బీ నైస్. ఓకే. ఈ మధ్యకాలంలో మూవీస్ ఏమైనా చూసారా? చూసి రీసెంట్గానే మహర్షి మూవీ చూసాను. ఓకే. పాడేటప్పుడు అందులో ఉన్నటువంటి సాంగ్స్ మీకు బాగా సెలెక్ట్ చేసుకున్నటువంటి సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? ఆ మూవీలో సాంగ్స్ ఏం రావు. అంటే ఈ మూవీలో కాకుండా మీకు ఉన్నటువంటి మీరు చిన్నప్పటి నుంచి అయినా ఇప్పుడైనా ఈ పాట బాగుంది అలాగా అంత మంచి పాట నేను ఖచ్చితంగా ఎప్పటికైనా పాడాలనుకుంటున్నాను. కైలాష్ ఖేర్ది రీసెంట్ కాదు, ఇంతకుముందు చాలా టైం ముందే వచ్చింది సాంగ్ సయ్యా అని. ఆ సాంగ్ చాలా ఇన్స్పైర్ చేసింది బికాజ్ ఆ జానర్ అనేది నాకు ఎప్పటి నుండి హిందుస్థానీ జానర్ అనేది చాలా ఇష్టం. ఓకే. సో ఐ ట్రై టు. ఓకే కానీ हीरे मोती मैं ना चाहूं मैं तो चाहूं संगम तेरा मैं तो तेरी सैया तू है सैया सैया. ఈ సాంగ్. ఓకే. మీకు ఇష్టమైనటువంటి సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్? డెఫినెట్లీ మిక్కీ జే మేయర్ సార్. సార్తో ఎప్పటి నుంచో సార్ దగ్గర పాడాలి బికాజ్ సార్ కంపోజ్ చేసే జానర్ ఇస్ లైక్ వెరీ మెలోడియస్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. డిఫరెంట్ జానర్ అసలు. ఓకే. సో నాకు ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలి, ఆయన మూవీలో ఎప్పుడైనా పాడాలి అన్న అదైతే ఉంది. తెలిసి హోప్ఫుల్లీ మీలాంటి సింగర్స్ వాళ్ళ కోసం ఒక ఛానల్ పాడతా తీయగా అనే ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంది, అక్కడ ఏమన్నా మీరు అటెండ్ అయినారా? డెఫినెట్లీ పాడతా తీయగాలో పాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే. సో బికాజ్ అక్కడ ఉండే ట్రైనింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అక్కడ చాలా చాలా డెడికేటెడ్ ట్రైనర్స్ ఉంటారు, చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు అక్కడికి వెళ్తే. సో నాకు ఎప్పటి నుంచో పాడతా తీయగా వెళ్ళడం కూడా ఇష్టం. ఆల్రెడీ ఒకసారి ఆడిషన్ ఇచ్చాను, ఐ కుడెంట్ మేక్ ఇట్ దేర్. ఓకే. కానీ రీసెంట్గా ఆడిషన్ ఇచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే బోల్ బేబీ బోల్లో పాడిన వాళ్ళకి ఛాన్స్ ఆపర్చునిటీ లేదు ఇక్కడ పాడడం. ఓకే. బికాజ్ ఆల్రెడీ ఒక షో చేశాక
ఇక్కడ పాడడం అలౌడ్ లేదు అంటే అది డెఫినెట్గా డిసప్పాయింటింగ్ ఉండే. అండ్ బికాజ్ బాలు గారి ముందు పాడి ఆయన ముందు రికగ్నిషన్ తెచ్చుకోవడం ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ ది ఎక్స్పీరియన్స్. బట్ ఓకే, ఇప్పుడు బాలు గారి ముందు మీరు పాడే అవకాశం రాలేదు, ఫ్యూచర్లో వస్తే మంచిగా కూడా నేను ఒప్పుకున్నా. మా కోసం మీరు ఆయన గాన గంధర్వులు చాలా పాటలు పాడారు, ఎందరో మంది మెప్పించారు. అందులో ఒక మంచి పాట మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి మా శ్రోతల కోసం. ఒక క్లాసికల్ సాంగ్ ఉంది, బ్రోచేవారెవరురా నీను వినా రఘువరాను బ్రోచేవారెవరురా నీను వినా రఘువరా నీ చరణాంబుజములునే విడజాల కరుణాల బాల బ్రోచేవారెవరురా ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా. ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా. నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమే సానిద పదని సని నిద పమ పాదమ గా మా పదని సానిద పమని ద పమగ మ పద మగరి సమాగమ పద మా పదని ససరిని నిని సదా దదని పాద మ పదని సాని ద పమగమని దని పదం పదని సమాగరి స రే సాని ద ప సాని ద పమగ మా పదని బ్రోచేవారెవరురా. సూపర్ మేడం, సూపర్. అయితే తెలుగులో కూడా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, సింగర్స్ కూడా ఉన్నారు. అయితే మీరు అడగడంతో కైలాస్ గారు అని చెప్పారు. తెలుగులో మీకు నచ్చినటువంటి తెలుగులో చెప్పాను మీకు ఆల్రెడీ, మికీ జే మేయర్ గారు. ఓకే, మికీ జే మేయర్ చెప్పారు కదా. ఓకే, మికీ జే మేయర్ గారు సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాడతారు. ఆయన పాట నేనని నీవని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఒకరైనా. రెప్ప వెనకాల స్వప్నం ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఓకే ఓకే ఓకే. ఇంకపోతే మనోజ్ గారు కూడా చాలా చక్కగా పాడతారు, మనో గారు కూడా. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మన మణి శర్మ గారు కూడా ఉన్నారు, డిఎస్పి కూడా. వీళ్ళందరూ పాటలు వింటుంటారా? టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆఫ్ కోర్స్ వాళ్ళ సాంగ్స్ చిన్నప్పటి నుండి వినే పెరిగాము. ఓకే, సంగీత కోటి గారు, కోటి సార్ సాంగ్స్ ఆయన మహాగురు. ఓకే. సో ఆయన సాంగ్స్లో హిట్ సాంగ్స్ కూడా చాలా సాంగ్స్ నేను బోల్ బేబీ బోల్లో పర్ఫామ్ చేశాను. ఒక పాట మా కోసం మళ్ళీ వినాలనిపిస్తుంది. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయని ప్రేమ దేవతకు నేడే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. థ్యాంక్ యూ మేడం, బాగా పాడారు మా కోసం. అయితే సునీత సింగర్ సునీత గారు కూడా ఉన్నారు, మహిళల్లో కూడా చాలామంది పాడిన వాళ్ళు ఉన్నారు. మహిళల్లో ఇన్స్పిరేషన్ ఎవరు మీకు?
చిత్రమ్మ గారు ఆఫ్ కోర్స్. ఓకే. చిత్రమ్మ గారు చాలా ఆవిడ పాడని జానర్ అనేది లేదు. బికాస్ తను ఫాస్ట్ బీట్ ఎలా మెలడీ ఎలా పాడుతుందో ఫాస్ట్ బీట్ అదే లెవెల్లో పాడుతుంది. సో ఆవిడ నాకు ఇన్స్పిరేషన్. సునీత గారు ఏదో ప్రోగ్రాంలో మీ మీద కామెంట్ కూడా. సునీత మ్యామ్ ఆఫ్ కోర్స్ షీ ఈజ్ అ గ్రేట్ సింగర్. ఓకే. సో సునీత మ్యామ్ ముందు బోల్బెబ్బోలో పార్టిసిపేట్ చేసినప్పుడు సునీత మ్యామ్ జడ్జ్ చేశారు. ఓకే. సో ఆవిడ ముందు పాడడం అనేది ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ రియలీ ఐ వాజ్ నర్వస్ బేసికలీ. బికాస్ తను చాలా క్లీన్గా నోటీస్ చేస్తారు అండ్ చాలా పర్ఫెక్ట్గా జడ్జ్మెంట్ ఇస్తారు. సో ఆవిడ ముందు పాడాలంటే గట్స్ కావాలి డెఫినెట్గా. సో ఆవిడ ముందు ఈ సాంగ్ పాడాను. మనసెరిగిన వాడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధురతర శుభనాముడు గుణధాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా పాడారు. ఈ సాంగ్ మీద జడ్జ్మెంట్ ఫస్ట్ కోటి సార్ చాలా బాగుంది, ఇంకా కొంచెం ఐ మీన్ కొంచెం క్లోజ్గా ఉంది. ఐ మీన్ ఇంకా కొన్ని స్లైట్ మిస్టేక్స్ ఉన్నాయి, అదర్వైజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని. బట్ సునీత మ్యామ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జడ్జ్మెంట్ వస్తుందని. తను అన్నారు నీ వాయిస్ చాలా మెచ్యూర్డ్గా ఉంది, వర్స్టైల్ ఉంది. బికాస్ ఆ సాంగ్ పాడడం అనేది ఇట్స్ రియలీ డిఫికల్ట్. సుశీలమ్మ గారు పాడిన సాంగ్స్ అనేది చాలా టఫ్ జాబ్ పాడడం అనేది. సో సునీత మ్యామ్ ఆ టైంలో నాకు పాజిటివ్ జడ్జ్మెంట్ ఇచ్చారు, ఫుల్ మార్క్స్ కూడా ఇచ్చారు. సో అది మెమరబుల్ మూమెంట్ డెఫినెట్. హైదరాబాద్లో మీరు గజల్ సాంగ్స్ కూడా పాడినట్టు తెలుస్తుంది, అసలు ఎలా దొరికింది అవకాశం, మీరు అక్కడ మీ యొక్క అనుభూతి? సురేందర్ బేలూర్కర్ గారని మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఆయన ఓన్ స్టూడియో పెట్టుకొని కొత్త కొత్త సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఆయన ఎంకరేజ్మెంట్ త్రూ నేను ఆయనతో పాటు రవీంద్ర భారతి అక్కడిక్కడ షోస్ ఇచ్చేదాన్ని. సో ఒక షోలో మహారాష్ట్రియన్స్ చాలామంది మహారాష్ట్రియన్స్ బడీ చోడీలో ఒక 2000 మెంబర్స్ వరకు వచ్చారు. ఓకే. సో హిందీ సాంగ్స్ బాలీవుడ్ సాంగ్స్ థీమ్ అక్కడ. సో నేను గజల్స్ డాడీ దగ్గర చాలా గజల్స్ నేర్చుకున్నాను. సో డాడీ సజెస్ట్ చేశారు దిల్ చీజ్ క్యా అనేది ఉమ్రోజాన్ గజల్ అది. సో అది పాడడం అనేది ఇట్స్ అ టఫ్ జాబ్. సో నేను ఎలా అయినా సరే నేను పాడతానని చెప్పి సార్తో చెప్పాను. ఓకే. సో సార్ ఫస్ట్ ఒప్పుకోలేదు. ఇట్స్ అ డిఫికల్ట్ సాంగ్, అది పాడడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. స్టేజ్ మీద నువ్వు తప్పులు పోయినా అక్కడ ఇట్ విల్ బి అన్ ఇన్సల్ట్, హ్యూమిలియేటింగ్. సో డాడీ అన్నారు పాడు చేయగలుగుతాను సార్. సార్ అన్నారు నీ వల్ల అవుతుందా, నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అవుతున్నావు అనిపిస్తుంది. సో సార్ ఇలా నేను పాడతాను సార్ అని ఛాలెంజ్ చేశాను. ఫైనల్గా స్టేజ్ మీద పాడాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది. సో అది ఒక మెమరబుల్ మూమెంట్. ఒక సాంగ్ వాడేది 4 సాంగ్స్ వాడారని. దాంతో పాటు ఇంకా సార్ ఇంప్రెస్ అయ్యారు డెఫినెట్గా. చాలా మంది అక్కడ వెనుక నుండి రిక్వెస్ట్ కూడా, ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఇంకా మంచి గజల్స్ రోజాన్ గారి అయినా ఇంకా లతా గారివి సాంగ్స్ పాడడం అంటే రస్మే ఉల్ఫత్ దిల్ చీజ్ క్యా 3-4 సాంగ్స్ పాడాం. ఓకే. ఇంకా మహిళలు కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు, లతా మంగేష్కర్ గారు కూడా. వాళ్ళ పాటలు ఏమైనా విన్నారా? మీకు అందులో వారు పాడినటువంటి గానంలో మీకు నచ్చినటువంటి గానం? డెఫినెట్గా చిన్నప్పటి నుండి మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి నేను విని పెరిగిన సాంగ్స్ అన్నీ లతా గారివి, ఆశా మ్యూజిక్ కానీ లతాజీ సాంగ్స్ చాలా నేర్చుకున్నాను. అందులో నుండి ఒకటి పాడతాను. భయ్యా నాదరో ఓ బలమా భయ్యా నాదరో ఓ బలమా భయ్యా నాదరో ఓ బలమా నా కరో మోసేరా భయ్యా నాదరో ओ बलमा ढलेगी चुनरिया तन से
చూడియా. చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా చాలా కొత్త కొత్త సాంగ్స్ కూడా వచ్చాయి, శ్రోతలను వృద్ధులగిస్తున్నటువంటి సాంగ్స్. మరి ఈ మధ్యకాలంలో మీరు విన్నటువంటి పాట, మీకు నచ్చినటువంటి పాట? డెఫినెట్గా ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతావే నువ్వంటూ లేకుంటే, నీతో ప్రతి పేజీ నింపేసానే తిరగక ముందే పుస్తకమే విసిరేసావే, నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువుని తీసేసావే, నేను వీడిపోనంది నా ప్రాణమే, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండె నీదందే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కోగిలే, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. ఓ నెక్స్ట్ హే పిల్లగాడా ఎందురో పిల్లగాడా నా గుండె కాడా లొల్లి, హే మొనగాడా సంపగోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి, గిరగిర తిల్లే నీలోన బిరబిర సుడులై తిరిగేనా, నిలవద నువ్వేం చేస్తున్నా దొరకదు అందానికైనా, మొన్న కనిపించావు మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే కలకాను నీ వెన్నెలా పరువాల నారారా, నీ పొత్తే నా తోడు వచ్చేనా, ఊరంతా చూసేలా ఉదాంజత. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పాటలు వింటుంటే మాకు మళ్ళీ 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 పాడాలనిపిస్తుంది. మరి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ అమ్మమ్మ గాను తాతగాను వీళ్ళు ఎవరన్నా కూడా పిలిచి నువ్వు పాటలు బాగా పాడతావు అని అనిపించుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంటే పెళ్ళిళ్ళకి పోయినప్పుడు కానీ లేకపోతే ఏదో సందర్భం వచ్చినప్పుడు కానీ పాడనటువంటి సందర్భాలు? ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇలా ప్రయారిటీ సంజన ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఫస్ట్ పాడవాడు బిడ్డ, కాసేపు మంచి పాట పాడిపో బిడ్డ విందాం అన్నటువంటి పాటలు. ఎప్పుడన్నా చిన్నపిల్లలు జో కొట్టడానికి ఏమైనా పాటలు పాడారా మీరు? ఏడుస్తున్న పిల్లలకు కూడా అంటే ఇప్పుడు ఛాన్స్ రాలేదు, బట్ ఆ సాంగ్స్ అయితే నాకు మైండ్లో ఉన్నాయి. ఓకే. ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ ఏంటంటే ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు, పండుగ వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు కానీ స్పెషల్గా పాటలు పాడి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. అలాంటి ట్రెండ్ ఏమన్నా మీరు అటువైపు ప్రయత్నం చేశారా? నేను గిటార్ నేర్చుకుంటున్నాను ప్రెజెంట్, అండ్ నా ఓన్ అన్ప్లగ్డ్ వర్జన్స్ కూడా రికార్డ్ చేద్దామని ప్లాన్. ఓకే. సో యూట్యూబ్ ఛానల్ కూడా చేశాను, బట్ అంటే స్పెషల్గా మీ ఈ మధ్యకాలంలో చాలా చూసాం మనం, వాళ్ళ పేర్లు ఇప్పుడు నెసెసరీ కాదు, అయితే ఎందుకంటే వాళ్ళు పాడి వాళ్ళ పాట వస్తుంది ఈ పండుగకు, శివరాత్రి అని, దీపావళి అని, ఉగాది అని ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తారు, ఒక పాట పాడి అది ఇట్లా వెళ్ళిపోతుంది యూట్యూబ్లలో, పేరు ప్రతిదీ కూడా వస్తుంది. అలాంటివి ఏమన్నా మీరు మీ సొంతంగా
నా సొంతంగా అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు కంపోజిషన్. లేకపోతే ఎవరన్నా వచ్చి ఈ పాట పాడు మాకు ఈ పండుగ రోజు ఇది అంటే పాడే అవకాశం ఉందా? పాడతారా? మ్యూజిక్ కంపోజ్ ఆల్రెడీ చెప్పినట్టు శివ సార్ రికార్డ్ చేసుకున్నారు సాక్షి టీవీ స్టూడియో. ఆ ఆల్బమ్స్ యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దానికి. ఓకే, మీరు చెప్పే ప్రతి విషయం వెనుక మీ నాన్న అని నిలబడుతుంది. రియలీగా అది వారి యొక్క సపోర్ట్ ఎలా ఉంది? ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మహిళలు ముందుకు వెళ్ళాలంటే కూడా చాలా అవసరం సమాజం కూడా. మరి ఎక్కడైనా మీకు ఆటుపోట్లు ఎదురయ్యాయా? మా ఇంట్లో ఐ మీన్ నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళు నేను ఒక లక్ లాగా అలా పెంచారు. ఒక అదృష్టం అమ్మాయి పుట్టడం అనేది అలా పెంచారు. ఎప్పుడు అమ్మాయి అంటే ఒక భారం ఆట అలా ఎప్పుడు చూడలేదు. డాడీ ఆల్వేస్ ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు ఐ మీన్ నాకు ఏది చేయాలన్నా, ఏది స్టడీస్ అంటే స్టడీస్, మ్యూజిక్ అంటే మ్యూజిక్, డాన్స్ అంటే డాన్స్, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా దాంట్లో వెళ్ళు, నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అన్నారు. సో పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పుషప్ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. డెఫినెట్గా కాలేజీలో మరి మీ ఫ్రెండ్స్ ఏమంటారు పాట పాడవని ఎప్పుడన్నా సందర్భంగా టైం దొరికితే? కాలేజ్లో కూడా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఐ మీన్ క్లాస్ బోర్ కొట్టినప్పుడల్లా టీచర్స్ కూడా అడిగేవాళ్ళు, సంజన ఒక పాట పాడొచ్చి అని చెప్పారు. అలా ఇట్ వాస్ ఫన్. కాలేజ్లో కూడా బోర్ కొట్టినప్పుడు కానీ, ఈవెంట్స్లో కానీ, రిహర్సల్స్లో కానీ ఫ్రెండ్స్ అందరూ నేను పాడుతున్నా అనగానే అందరూ వచ్చి కూర్చోవడం, అందరం వి యూస్ టు సింగ్ అలాంగ్. అయితే ఇక మీ యొక్క ఈ రోజుతోటి మీ మనసులోని మాట, మీ పాటతో ముచ్చట కార్యక్రమాన్ని చక్కగా చెప్పారు. ఇక పోతే ఇంకా లాస్ట్ మాట, మీలాగా ఎదగాలనుకున్నటువంటి మహిళలకు, మీలాగా ఈ గానంలోకి రావాలనుకున్న మహిళలకు మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా మా టీవీ తరఫున? డెఫినెట్లీ. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు ప్రొఫెషనల్గా నేర్చుకుందాం అన్నట్టున్నారు. అమ్మాయిల్లో కూడా ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఈ జనరేషన్లో. దట్స్ ప్రౌడ్ఫుల్ థింగ్. సో నా మెసేజ్ ఏంటంటే జస్ట్ మీ హార్ట్ ఫాలో అవ్వండి. మీకు సపోర్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ, పీపుల్ అరౌండ్ యూ డెఫినెట్లీ ఉంటారు. సో పేరెంట్స్ ప్రెషర్ చేశారని చెప్పి స్టడీస్లోనే వెళ్ళాలి అని అలా ఏం లేదు. మీ హార్ట్ ఓపెన్గా దేంట్లో చేయాలని ఉంటే ఆ ప్రొఫెషన్లో మీరు మీ ఎఫర్ట్స్ పెట్టండి, ఎక్స్ప్లోర్ అవ్వండి, అంతే. అయితే ఇప్పుడు మీరు ఎంబీఏ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఎగ్జామ్స్ అంటే ఈ మధ్యకాలంలో చాలా టెన్షన్స్తో అంటే ఖచ్చితంగా ర్యాంకులు కొట్టాలి, పాస్ కావాలని ఈ మధ్యకాలం రిజల్ట్లో కూడా చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలు తుండప్రాయంలో పోగొట్టుకుంటారు. ఇలాగ ఏమైనా అనిపించే అవకాశం ఉందా? మీరు ఈ విషయంలో ఎలా జాగ్రత్త పడుతుంటారు? డెఫినెట్లీ నేను చిన్నప్పటి నుంచి నాకు స్టడీస్ అంటే పెద్ద ప్రెషర్ లాగా తీసుకోలేదు. బికాజ్ మా ఇంట్లో ఎప్పుడు నువ్వు ఇలా ఇంత ర్యాంక్ తెచ్చుకోవాలి, 90% తెచ్చుకోవాలన్న ప్రెషర్ ఎప్పుడు లేకుండే. మా పేరెంట్స్ నువ్వు 70 వచ్చినా ఓకే, నువ్వు పాస్ అయినా కూడా ఓకే అనేవాళ్ళు. సో మా ఇంట్లో ఎప్పుడు ప్రెషర్ లేకుండే. నా ఓన్ ఇంట్రెస్ట్తో చదువుకున్నాను నేను ఎప్పుడైనా. అండ్ సాడ్ థింగ్, రీసెంట్గా వాళ్ళు చేసిన ఇంటర్ ఇష్యూ అయింది. ఐ ఫీల్ రియలీ బ్యాడ్ అబౌట్ దట్. ఐ థింక్ స్టూడెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్తో పాటు మీకు యూ హ్యావ్ మెనీ థింగ్స్, ఎక్స్ప్లోర్ అవ్వడం, సోషలైజ్ అవ్వడం. సో అదే మార్క్స్ వెనకాల వెళ్ళడం ఈజ్ ద రాంగ్ థింగ్. బికాజ్ 99% వచ్చి కూడా చాలామంది స్టాల్స్లో పనిచేస్తున్నారు. సో 99 రావడం ఇంపార్టెంట్ కాదు. మీ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు మీరు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ, మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది మీకు, కంపెనీస్ కూడా అదే చూస్తారు. మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, బట్ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ మార్క్స్. ఎక్కువ మార్క్స్ మీద పడి అంత స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ అదే నా మెసేజ్. హాబీస్ ఏంటి? హాబీస్ కుకింగ్ ఇష్టం, పెయింటింగ్ వేస్తాను. బికాస్ డాడీ ప్రొఫెషనల్ పెయింటింగ్ వేస్తారు, ఆయిల్ పెయింటింగ్. అండ్ సో మేబీ అలా వచ్చింది. డాడీ నెవర్ టాట్ మీ, బట్ డాడీ స్ట్రోక్స్ ఎలా వేయాలి అంటే చెప్పారు. బట్ పెయింటింగ్ అలా చేసేదాన్ని నాకు టైం దొరికినప్పుడల్లా. ఐ రీడ్ బుక్స్. మ్యూజిక్ ఇస్ నాట్ అ హాబీ, ప్యాషన్. డాన్స్ కూడా చేస్తాను. ఖాళీ సమయంలో ఇంట్లో మీరు ఏం చేస్తుంటారు? పాటలు పాడుతుంటారు, సాధన చేస్తుంటారా? సాధన చేస్తాను. బోర్ కొట్టినప్పుడు వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు. తిండి విషయంలో, ఆహార విషయంలో మీరు ఎలా ఫాలో అవుతుంటారు?
ఆహారం అంటే చికెన్ మటన్ బాగా no, నేను వెజిటేరియన్, ప్యూర్ ఓకే వెజిటేరియన్. అటువైపు వెళ్ళనే లేదు. వెళ్ళలేదు ఓకే నాకు ఇటాలియన్, మెక్సికన్ చాలా ఇష్టం. Okay. అండ్ ఇండియన్ ఫుడ్ ఆఫ్ కోర్స్. ఓకే ఎట్ ది ఎండ్ అమ్మ చేసిన హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఓకే సాటిస్ఫాక్షన్. అంతే బయట ఎక్కడ బయట తింటా, డాడీ నేను హ్యాంగ్ అవుట్ చేస్తున్నప్పుడు వి గో టు రెస్టారెంట్స్, ఓకే వి ఈట్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఇదండి మరి ఈరోజు పాటతో సరదాగా కార్యక్రమం మరి ఇప్పటితో ముగింపు అయింది. సంజన గారు మనకు కావాల్సినటువంటి విషయాలు, వారు ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం కథ, మరి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉంటే మరి ఇలాగే కాకుండా మ్యూజిషియన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ కనుక కంపోజింగ్ సాంగ్స్ పాడితే నేను కావాల్సిన ప్రోత్సాహం ఇస్తానని, రాబోయే రోజుల్లో మంచి ఎదగాలనేది, ఐడియల్గా ఉండాలనేది నా యొక్క గోల్ అని మనకు సంజన గారు తెలియజేశారు. చూస్తున్నానండి విత్ న్యూస్ మనసుతో మీ సురేష్ దండ.